అని ఉత్తంకుడు కుండలాలను పట్టుకొని బయలుదేరాడు. దారిలో దిగంబరంగా ఉన్నటువంటి ఒక భిక్షువు ఒకసారి కనిపిస్తూ మరొకసారి కనిపించకుండా తన వెనుకాలే వస్తూ ఉండటాన్ని ఉత్తంకుడు గమనించాడు. ఒక దొంగలాగా వస్తున్నట్టుగంటి వాడి కనిపించడం కనిపించకపోవటం. మార్గ మధ్యలో ఉత్తంకుడికి ఒక సరస్సు కనిపించింది. అక్కడ చేతులు కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి వెళదామని ఉత్తంకుడికి అనిపించింది. వెంటనే కుండలాలను ఒడ్డున పెట్టి సరస్సులోకి దిగాడు. ఇంతలో ఇలా ప్రత్యక్షమై అలా మాయమయ్యే భిక్షువు అక్కడికి వచ్చి కుండలాలు తీసుకుని వేగంగా పరిగెత్తాడు. అంతే, ఉత్తంకుడు వెంటనే సరస్సులోంచి బయటకు వచ్చి ఆ భిక్షువు వెంటబడి పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే ఆ భిక్షువు మాయమవుతూ పామైపోయాడు. అక్కడ మనిషి కనపడలేదు, పాము కనపడింది. అక్కడే పక్కలో ఉన్నటువంటి పుట్టలోకి దూరిపోయాడు. ఉత్తంకుడు ఆ సమయంలో పౌష్యరాణి చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకొని ఇతడే తక్షకుడు అని గ్రహించాడు. తక్షకుడు ఎప్పుడూ ఎతకపోవాలనుకుంటున్నాడు కదా, చెప్పింది కదా మహారాణి జాగ్రత్త అని. ఒక కర్ర తీసుకొని ఆ పుట్టను త్రవ్వాడు. కానీ తక్షకుడి జాడ కనపడలేదు. త్రవ్వుతూ మట్టిని ఎత్తిపోస్తూ ఉత్తంకుడు బాగా అలసిపోయాడు. అప్పుడు ముల్లోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడు ఉత్తంకుణ్ణి చూసి జాలిపడ్డాడు. వజ్రాయుధంతో, ఓ ఆయుధమా, ఆ కర్రలోకి ప్రవేశించు, అతడికి సహాయం చెయ్యి అని పంపించాడు. వజ్రాయుధానికి చెప్పాడు, పాపం చాలా కష్టపడుతున్నాడు, ఒక కర్రతో తవ్వుతున్నాడు, ఆ కర్రలో నువ్వు ప్రవేశించు. వజ్రాయుధం వచ్చి కర్రలోకి ప్రవేశించింది. ఉత్తంకుడు కర్రతో ఒక్క పోటు పొడిచి వెంటనే నాగలోకానికి చేరిపోయాడు. ఇంకేం దాంట్లో చేరుకుంది, ఇంద్రాయుధం చేరుకుంది కదా. అక్కడ నాగుల్ని ఇలా ప్రార్థించాడు, ఓ ఆదిశేషుడా, అనంతా నీకు నమస్కారం, వా వాసుదేవా నీకు నమస్కారం, ఓ నాగరాజులారా మీకు నమస్కారం. మీరు దేవలోకంలోనూ మానవలోకంలోనూ నిర్భయంగా సంచరిస్తారు, మీకు ఎదురే లేదు, మీరు ప్రతాపవంతులు, మీ విషాన్ని తట్టుకునేటువంటి శత్రువే లేరు. ఐరావతమనే నాగరాజు వంశీయులైనటువంటి ఓ నాగదేవతలారా అనుగ్రహించండి. యస్య వాసః కురుక్షేత్రే ఖాండవే చ భవత్పురా తం నాగరాజ మస్తౌషం కుండలార్థాయ తక్షకం తక్షకశ్చాశ్వసేనశ్చ నిత్యం సహచరా ఉభౌ. తక్షకశ్చాశ్వసేనశ్చ, దీన్ని చెప్తే నాగుపాములు కనపడవు అంటారు. నాగుపాములు మనకు సహకరిస్తాయి. ఎట్లా సహకరిస్తున్నాయి? యస్య వాసః కురుక్షేత్రే ఖాండవే చ భవత్పురా తం నాగరాజ మస్తౌషం కుండలార్థాయ తక్షకం తక్షకశ్చాశ్వసేనశ్చ నిత్యం సహచరా ఉభౌ. పూర్వం కురుక్షేత్రంలోనూ ఖాండవ వనంలోనూ నివసించిన నాగరాజు అయిన తక్షకుణ్ణి కుండలాల కోసమై స్తుతిస్తున్నాను. తక్షకుడు అశ్వసేనుడి ఇద్దరు మిత్రులు, ఇద్దరూ కురుక్షేత్రంలో ఇక్షుమతీ నదీ తీరంలో నివసించేవారు. మీకు నమస్కారము. ఓ తక్షకుడి తమ్ముడా శృతసేన నీకు నమస్కారం అంటూ నాగులనందరినీ స్తుతించాడు. అయినా ఫలితం శూన్యం. ఏ ఒక్క నాగదేవత కరుణించలేదు. ఉత్తంకుడు ఎంతో బాధపడ్డాడు. ఏంటిది, ఇంతగా నేను ప్రార్థన చేశానే, ఎవరూ కరుణించలేదే. అంతలో ఉత్తంకుడికి అక్కడ ఒక విచిత్రమైనటువంటి దృశ్యం కనిపించింది. ఇద్దరు స్త్రీలు ఒక మగ్గం మీద తెలుపు నలుపు దారాలతో ఒక విచిత్రమైన వస్త్రాన్ని నేస్తున్నారు. 6 కుమారులు 12 ఆకులు గల చక్రాన్ని త్రిపుతున్నారు.
ఒక అందమైన గుర్రము, దాని మీద కూర్చున్నటువంటి ఒక దివ్య పురుషుణ్ణి చూసి ఉత్తంకుడు ఆశ్చర్యపోయాడు. ఎంతో భక్తితో వారిని మంత్రాలతో స్తుతించాడు. వజ్రస్య భర్త భువనస్య గోప్త వృత్రస్య హంత నముచేర్నిహంత కృష్ణే వసానో వసనే మహాత్మా సత్యానృతేయో వివినక్తి లోకే యో వాజినం గర్భ మపాం పురాణం వైశ్వానరం వాఘన మభ్యుపైతి నమోస్తు తస్మై జగదీశ్వరాయ లోకత్రయేశాయ పురందరాయ. వజ్రాయుధాన్ని పట్టుకొని ముల్లోకాలను రక్షించే ఇంద్రుడికి నమస్కారము. వృత్రుడు, నముచి అనే దానవులను వధించిన ఇంద్రుడికి నమస్కారము. నల్లని 2 వస్త్రాలను ధరించి లోకంలో సత్యాసత్యాల గురించి వివేకంతో ఆలోచించే ఇంద్రుడికి నమస్కారము. పూర్వం సముద్రం నుండి పుట్టినది, అగ్నిలాగా వెలుగుతున్నది అయినటువంటి గుర్రాన్ని వాహనంగా పొందిన వాడికి నమస్కారం. ముల్లోకాలకు అధిపతి జగదీశ్వరుడైనటువంటి ఇంద్రుడికి నమస్కారం అని స్తుతించాడు. ఆ దివ్య పురుషుడెంతో సంతోషించాడు. నాయనా, నీ స్తోత్రంలో పొగడ్తలేవీ లేవు, స్వచ్ఛంగా ఉంది, శుద్ధంగా ఉంది, నీ మనస్సు నిర్మలంగా ఉంది, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఉత్తంకుడు, అయ్యా, నాకీ నాగలోకమంతా వశమయ్యేటట్లుగా చెయ్యండి అన్నాడు. దివ్య పురుషుడు, అయితే ఆ గుర్రం యొక్క అపాన ప్రదేశంలో గాలిని ఊదు, నీ కోరిక తీరుతుంది అన్నాడు. ఆ గుర్రం వెనకల వెళ్ళి గాలిని ఊదు అపాన ప్రదేశంలో. ఉత్తంకుడు అలాగే చేశాడు. అంతే, ఆ గుర్రం యొక్క రంధ్రాలన్నిటి నుండి అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. అవి పెరిగిపోయి పెద్ద మంటలైపోయాయి. పాతాళ లోకమంతా వ్యాపించాయి. సందు సందున మూల మూలల మంటలు అంటుకొని విజృంభించాయి. కల్పాంతంలో ప్రళయాగ్ని దహిస్తున్నట్లుగా నాగలోకమంతా కాలిపోసాగింది. నాగులందరూ భయపడిపోయారు. నాగలోకం వణికిపోయింది. తక్షకుడు హడలిపోయాడు, ఎంతో భయపడ్డాడు. ఇది ఉత్తంక మహర్షి యొక్క కోపాగ్ని అయి ఉంటుంది ఇది అని మనస్సులో భావించి వణికిపోయాడు. కుండలాలు పుచ్చుకొని పరిగెత్తుకొని ఉత్తంకుడి వద్దకు వచ్చి వాటి ఆయనకిచ్చి నమస్కారం పెట్టాడు. నాయన, నన్ను రక్షించయ్యా, మంటలు శాంతించాయి. ఉత్తంకుడు కుండలాలు పుచ్చుకొని ఆనందించాడు. అంతలోనే దుఃఖించాడు కూడా. అయ్యో, ఈరోజు 4వ రోజు, ఇంకా అదేమొస్తుందో కథ. గురుపత్ని ఈ రోజునే పుణ్యక వ్రతం చేస్తుంది. ఈ రోజుకల్లా కుండలాలు కావాలని అమ్మగారు చెప్పారు. ఎక్కడ పాతాళలోకం, ఎక్కడ భూలోకము. నెమ్మదిగా నేను వెళ్ళేసరికి అక్కడ సమయం దాటిపోతుంది. నేను ఆమె కోరిక తీర్చలేని వాడిని అవుతాను. గురుదక్షిణ సమర్పిస్తానని ప్రగల్భాలు పలికాను కదా, నా ప్రయత్నమంతా బూడిదలో పోసినటువంటి పన్నీరులాగా వ్యర్థమైపోతుంది అని బాధపడ్డాడు. ఇంత చేసి ఇంత పని అయిపోతుందే. అక్కడున్న దివ్య పురుషుడు ఉత్తంకుడికి బాధను గమనించాడు. నాయనా, భయపడకు, బాధపడకు, పైకిలే. నువ్వేమి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఇదిగో గుర్రం, దీని మీద కూర్చో. రెప్పపాటు కాలంలో ఇది భూలోకానికి తీసుకొని వెళుతుందయ్యా. గాలి కంటే మనస్సు కంటే వేగంగా నిన్ను నీ గురుదేవుల సన్నికి తీసుకువెళుతుంది అన్నాడు. ఉత్తంకుడు ఆయనకు నమస్కరించి గుర్రం ఎక్కాడు. దివ్య పురుషుడు చెప్పినట్లుగానే కన్ను మూసి కన్ను తెరిచే రెప్పపాటు కాలంలో గురు సన్నిధిలో ఉన్నాడు. చూశారా? ఆ సమయంలో గురుపత్ని చక్కగా అలంకరణ చేసుకొని వ్రతం చేయటానికి సిద్ధంగా ఉంది. ఉత్తంకుడు రాకపోయేసరికి శపించాలనుకుంటూ ఉంది. అంటే కమండలం నీళ్లు తీసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నది. సరిగ్గా ఆ సమయంలో ఉత్తంకుడు వచ్చాడు. కుండలాలు ఇచ్చేసరికి
ఆమెకు పట్టరాని ఆనందం కలిగింది. ఉత్తంక, మంచి సమయంలో వచ్చావు. కుండలాలు తీసుకొని రాకుండా అపరాధం చేసినట్లయితే శపించేదానిని. నన్ను సంతోషపెట్టావు కనుక నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించింది. ఉత్తంకుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. అప్పుడు గురువుగారు, పౌక్షుడి రాజ్యం పక్కనే ఉంది కదా, ఇలా వెళ్ళి అలా రావచ్చు, మరి ఇంత ఆలస్యం చేశావేమిటి అని అడిగాడు. ఇంత తొందరగా వచ్చినా కూడా ఏం చూడండి ఎట్లా అడుగుతున్నాడు. ఎందుకు ఇంత ఆలస్యమైంది? పక్కలే కదా ఉండేది, అట్నుంచి అటు రావచ్చు కదా, ఇదేంటి ఇట్లా చేసావు అన్నాడట. బాగుందండి. ఉత్తంకుడు, అవును గురుదేవా, ఆలస్యమైంది అని జరిగింది చెప్పి తనకు గల సందేహాన్ని ఇలా అడిగాడు. గురుదేవా, నాకు దారిలో కనిపించిన దివ్య పురుషుడెవరు? ఆయన ఎద్దు మూత్రాన్ని ఎందుకు త్రాగించాడు? పేడనెందుకు తినిపించాడు? నాగలోకంలో పెద్ద గుర్రం ఉండటమేమిటి? అక్కడ ఉన్నటువంటి పురుషుడెవరు? స్త్రీలు ఎవరు? తెలుపు నలుపు దారాలతో కూడినటువంటి ఆ వస్త్రం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి 6 కుమారులు ఎవరు? అక్కడ ఉన్నటువంటి చక్రం ఏమిటి? నాకిదంతా అగమ్య గోచరంగా ఉంది. నా కుండలాలు తప్పితే ఇంకేం కనపడలేదు అంతే. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏమిటి ఇవంతా అని. దయచేసి వీరి గురించి నాకు చెప్పండి, నా సందేహాన్ని తొలగించండి అని ప్రార్థించాడు. అప్పుడు వేదుడు ఇలా చెప్పాడు. ఉత్తంకా, నువ్వెంతో అదృష్టవంతుడివయ్యా. మొట్టమొదటిగా నీకు ఎద్దు మీద కనిపించిన వాడు ఇంద్రుడు. ఆయన ఎక్కిన ఎద్దు ఐరావతం. తర్వాత నువ్వు తిన్నది పేడ కాదు, అమృతం. అమృతాన్ని నువ్వు తిన్నావు. దాని ప్రభావంతోనే నాగలోకంలో నీకు ఏ ఆపద కలగలేదు, లేకపోతే అన్ని కాట్లు వేసేసేవి. పాతాళలోకంలో మగ్గం నేస్తున్నటువంటి 2 స్త్రీలు ఎవరో కాదు, ధాత విధాతలు. నలుపు దారమే రాత్రి, తెలుపు దారమే పగలు, చిత్రమైన వస్త్రమే రోజు. ఆహా, దీన్ని బాగా గమనించండి. అక్కడ కనిపించినటువంటి చక్రమే సంవత్సరము, దాని 12 రేకులే 12 మాసాలు, 6 కుమారులే 6 ఋతువులు, గుర్రమే అగ్నిదేవుడు, గుర్రం మీద పురుషుడే మేఘుడు. ఓ ఉత్తంక, ఇంద్రుడు నా స్నేహితుడు. నీ మీద దయతో నిన్ను ఇలా అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహంతోనే నువ్వు కుండలాలను తీసుకొని రాగలిగావు. నీ గురుభక్తే నీకు ఇంత గొప్పవాణ్ణి చేసింది, నిన్ను ఇంత గొప్పవాణ్ణి చేసింది. నిన్ను చూస్తుంటే నాకు బ్రహ్మానందం కలుగుతుంది. గురుదక్షిణ సమర్పించి గురురుణం తీర్చుకొన్నావు. ఇక ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకో, సుఖంగా ఉండు అని ఆశీర్వదించాడు. గురుదక్షిణ సమర్పించడం వల్ల వంశం వృద్ధి చెందుతుంది. ఉపనిషత్తులు చెప్పాయి. ఈ కథలో గురువుకు శిష్యుడిపై గల ప్రేమ, శిష్యుడికి గురువుపై గల భక్తి తెలుపబడ్డాయి. ధర్మ సాధన కోసం పూనుకున్న ఉత్తంకుడి పట్ల ఇంద్రుడు ప్రసన్నుడయ్యాడు. అడుగడుగునా సహాయం చేసి విజయం అందించాడు. ధర్మ సాధనే మానవులకు అమృతత్వ సిద్ధిని కలిగిస్తుంది. ధర్మాత్ముడికి దేవతలు సహాయం చేస్తారు అని మనకి కథలోని నీతి తెలుపుతుంది. తర్వాత ఉత్తంకుడు ఆయనకు నమస్కారం చేసి బయలుదేరాడు. దారిలో తక్షకుడు చేసిన మోసాన్ని గుర్తు చేసుకొని మండిపడ్డాడు. ఎలాగైనా సరే తగిన ప్రతీకారం చేయాలనుకొని హస్తినాపురానికి వెళ్ళాడు. జనమేజయ మహారాజును కలుసుకున్నాడు. జనమేజయుడు ఉత్తంక మహర్షిని పూజించాడు. ఉత్తంకుడు జనమేజయుడితో, ఓ మహారాజా, నీ తండ్రి పరీక్షిత్తు ధర్మాత్ముడు. సమయం దొరికింది చూడండి. ఇప్పుడు ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకునేవాడు, ఎప్పుడూ ప్రజలను సంతోషపెట్టేవాడు. అటువంటి ధర్మాత్ముడైన మహారాజును దుర్మార్గుడు, పాములలో నీచుడు అయినటువంటి తక్షకుడు కాటువేసి చంపేశాడు. అప్పుడు నీ తండ్రిని రక్షించాలని కశ్యపుడనే బ్రాహ్మణుడు వస్తూ ఉంటే అతన్ని కూడా మాయమాటలు చెప్పి మోసం చేసి వెనక్కి పంపించేశాడు. అంతేకాదు, మా గురుపత్ని కోసం నేను కుండలాలు తెస్తుంటే వాడు నన్ను అకారణంగా ముప్పు తిప్పలు పెట్టాడు, కుండలాలు ఎత్తుకుపోయి ఏడిపించాడు. అపకారం చేయటమే వాడి స్వభావం.
అలాంటి పాపికి నువ్వు తగిన శాస్తి చేయాలి. అందుకు సర్పయాగం ఒక్కటే మందు. సర్పయాగం చేసి ఆ దుష్టుణ్ణి చంపు. నీ తండ్రి మరణానికి కారకుడైన వాడిపై ప్రతీకారం తీర్చుకో. నన్ను ఏడిపించిన వాడిని శిక్షించి నాకు సంతోషాన్ని కలిగించు అన్నాడు. వంశంలో ఒక్క దుష్టుడు పుడితే వంశమంతా నశిస్తుంది కదా. అదేవిధంగా దుష్టుడైన తక్షకుడి మూలంగా సర్పజాతి అంతా నాశనమైపోవాలని ఉత్తంకుడు సంకల్పించాడు. జనమేజయుడు తక్షకుని మూలంగా తన తండ్రి పరీక్షిత్తు మరణించాడు అని తెలుసుకొని ఎంతో బాధపడ్డాడు. తక్షకుడిపై కోపించాడు కూడా. ఉత్తంకుడి మాటలు విని ఒక పక్క తండ్రి మరణానికి చింతిస్తూ మరోపక్క తక్షకుడిపై ప్రతీకార జ్వాలతో రగిలిపోయాడు. ఓం శ్రీకృష్ణాయ